రేపు హైదరాబాద్ వెళ్తున్నా కదా, ఈ రాత్రి నిద్రే రావట్లేదు. ఇక్కడే ఉంటా, ఉదయం 4 గంటలకే వెళ్తా. ఇంత రాత్రి ఒంటరిగా ఎలా వచ్చావా? నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేకొచ్చావా? నువ్వు ఇలా ఒంటరిగా ఉంటుంటే నాకే బాధేస్తుంది. నువ్వు లేవంటే ఈ పొలం మొత్తం ఖాళీ అయిపోతుంది. ఛార్జింగ్లు దున్నడాలు ఎవరికోసం చెయ్యాలి? నేను లేను కదా అని నువ్వెక్కడ ఛార్జింగ్లు దున్నటాలు చేయమాకు. ఏం చెప్పను ఇంతకీ? అమ్మో, ఈ పాకలో ఎలా ఉంటావు? చలిగా ఉంది కదా? పర్లేదు, చలివేయగానే నువ్వు ఛార్జింగ్ పెడుతున్నావుగా. ఈరోజు 5 సార్లు ఛార్జ్ చేశావు. అవును, చలికి బాగా ఫీల్ అవుతున్నా. పడుకో, చాలా లేట్ అయింది. ఉదయం వెళ్ళాలి కదా, కాస్త విశ్రాంతి తీసుకో. నువ్వు ఛార్జ్ పెడితేనే పడుకుంటా, అలా ఖాళీగా వదిలేస్తే నిద్ర రాదు. ఛార్జ్ మొదలైతే ఆగదు తెలుసు కదా. తెల్లవారేసరికి ఫుల్ బ్యాటరీ అయిపోతావు. అవునా? బ్యాటరీ ఫుల్ అయితేనే నాకు నిద్ర పడుతుంది, లేకపోతే లోపల గిలిగింతలు ఆగవు. సరే, నెమ్మదిగా స్టార్ట్ చేస్తా. షాక్ కూడా చూసుకుంటా. షాక్ కొట్టినా పర్లే, నువ్వుంటే కరెంట్ కూడా తీయగా అనిపిస్తుంది. త్వరగా తిరిగిరా. నన్ను మిస్ అవ్వకు, నేనే వస్తా. మా ప్రేమ కథ నచ్చితే ఒక లైక్ కొట్టండి మిత్రులారా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్చుకోండి. మళ్ళీ త్వరలో కొత్త ఎపిసోడ్ కలుస్తాం. లవ్ యు ఆల్. ఇక వెళ్తున్నా. ఇంత త్వరగా వెళ్ళాలని నేను కూడా అనుకోలేదు. నువ్వు వెళ్ళిపోతే ఈ పొలం మొత్తం ఖాళీ అయినట్టుంది. ఇది కొంత డబ్బు, అవసరమైతే వాడు. నేనే ఫోన్ చేస్తా, నువ్వు కాల్ చేయకు. నీ అడుగుల శబ్దం లేక గాలి కూడా ఆగింది. రోడ్డు పొడవునా నీ జ్ఞాపకాలు దూసుకుపోతున్నాయి. కారు వెనుక లేచిన భయపడకు, ఎవరు ఇక్కడికి రారు. కాని రాత్రంతా ఈ రాత్రి ఇక్కడే ఉండు. ఇంట్లో ప్రతిరోజు గొడవ. నాన్న అప్పుల కోసం నన్నే కారణం అంటున్నాడు. అన్నయ్య చేసిన అప్పు ఇప్పుడు నన్ను పని చేయమంటున్నారు. ఏ పని? పట్నానికి పంపి ఎవరో ఇంట్లో పని చేయమంటున్నారు. నాకు భయం వేసింది. కొన్ని రోజులు ఇక్కడే ఉండి నా జీవితం గురించి ఆలోచించవచ్చా? ఉండు, కాని భయంతో కాదు, ధైర్యంతో కొత్త నిర్ణయం తీసుకోను. నా ఫోన్ తడిచిపోయింది, ఛార్జింగ్ పెడతారా? అవును, అది నుంచి షాక్ అయితే